సాయంత్రం అయ్యేసరికి ఎక్కడో ఓ చోటికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది గదా అందరికీ. నాకు కూడా అలాగే అనిపిచ్చింది. అందుకే ఈరోజు మా అబ్బాయికి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయేసరికి నేను, మా అబ్బాయి కలిసి 5 రూట్‌లో ఉన్న సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్‌కైతే మేము వెళ్ళిపోయాము. అక్కడ ఏం జరుగుతుంది అనంటే రోజ్ అండ్ హార్టికల్చర్ ప్రదర్శనశాల అయితే జరుగుతుంది. అక్కడ రకరకాల పూలు, అలాగే పళ్ళు, చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. పచ్చదనం అంతా ఒక్కచోట కనిపిస్తే ఎంత హాయిగా ఉంటుందో కదా కళ్ళకి. అలాగే రంగురంగుల పూలు కనిపిస్తే మనసు నిండిపోతుంది కదండీ! మరి ఈరోజైతే నాకు, మా అబ్బాయికి అలాగే అనిపిచ్చింది. ఇక్కడ రకరకాల ఆకుకూరల విత్తనాలున్నాయి, పళ్ళ విత్తనాలున్నాయి, కాయగూరల విత్తనాలు, అన్ని రకాల విత్తనాలైతే సేల్స్‌కైతే ఉన్నాయి. అలాగే చిన్న, పెద్ద, ముసలి, ముతక అందరూ కూడా ఇక్కడ ప్రదర్శనశాలకి వచ్చి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క స్టాల్‌నైతే నేను, మా అబ్బాయి కంప్లీట్‌గా చూసాం. రకరకాల మొక్కల గురించి అడిగి తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ సెరామిక్‌తో తయారు చేసినటువంటి పూల కుండీలున్నాయి, ప్లాస్టిక్ పూల కుండీలున్నాయి. దాంతో పాటు సెరామిక్‌తో తయారు చేసినటువంటి వాటర్ పాట్స్ ఉన్నాయి. అలాగే రాళ్ళతో తయారు చేసిన మొక్కలు పెట్టుకోవడానికి, అందులో వాటర్ పోసి మొక్కలు పెట్టుకోవడానికి, గులకరాళ్ళు వేసుకోవడానికి కూడా రకరకాల డిజైన్స్‌తో అయితే వాటిని చెక్కి, వాటిని సేల్స్ అయితే చేస్తున్నారు. ఇక ఈ ప్రదర్శనశాల మొత్తం అనమాట ఫుల్ కలర్‌ఫుల్‌గా అయితే ఉంది. ఇక ఫుడ్ ఐటెమ్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో. మాడుగుల హల్వా ఉంది, కాకినాడ కాజా ఉంది, అలాగే పూతరేకులున్నాయి. ఇంకా చెప్పాలంటే డ్రై ఫ్రూట్స్ సంబంధించిన లడ్డూలున్నాయి. అలాగే రాగికి సంబంధించి చిప్స్, రాగికి సంబంధించినటువంటి ఫుడ్ ఐటెమ్స్ కూడా చాలా ప్యాకెట్స్‌లో పెట్టి చక్కగా చక్కటి తక్కువ ధరలకైతే అమ్ముతున్నారు. ఇంకా మిల్లెట్స్‌తో తయారు చేసినటువంటి ఫుడ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి ఇందులో. అలాగే ఈ చుట్టూ ఆహ్, వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా ఉంది సాయంత్రం కదా! కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ప్రదర్శనశాలనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకైతే రకరకాల కాంపిటీషన్స్ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. 1-5థ్ క్లాసెస్ వరకు. వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్‌తో కలిసి ఇక్కడ పార్టిసిపేషన్‌కి రావటం, పార్టిసిపేట్ చేసి చక్కగా ప్రైజెస్ తీసుకొని, సాంగ్స్ పాడి, రకరకాల టాస్క్‌లయితే కంప్లీట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ స్టాల్స్‌ని, ఈ ప్రదర్శనశాలనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. అంతేకాదు స్టార్టింగ్ ఇక టికెట్ విషయానికొస్తే పెద్దవాళ్ళకైతే రూ. 20 టికెట్ తీసుకుంటున్నారు. ఇంకా పిల్లలకైతే టికెట్ అయితే తీసుకోవట్లేదు. పిల్లలనైతే మామూలుగా ఫ్రీగా అలౌ చేస్తున్నారు. వాళ్ళు ఇక ఇబ్బందేమీ లేకుండా మొత్తం అన్నీ హ్యాపీగా తిరిగి చక్కగా అంతా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. విజయవాడ వాసులు ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక చక్కగా మీ పిల్లలతో ఈవినింగ్ టైం సరదాగా అలా వెళ్ళి ఎంజాయ్ చేయడం బావుంటుంది అని నేనైతే అనుకుంటున్నా. మీకైతే నిరాశ అయితే కలిగించదు. రేపు ఆదివారం కాబట్టి ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. ఎందుకంటే స్కూల్స్‌కి, కాలేజెస్‌కి ఫుల్ హాలిడేస్ కాబట్టి మీరు కూడా మరి ఎంజాయ్ చేయండి. ఈ రోజ్ ప్రదర్శనశాలని.